మావయ్య, టాబ్లెట్ వేసుకోండి. భోంచేసావమ్మా? ఇంకా లేదు మావయ్య, తర్వాత తింటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. ఇంట్లో అందరికీ అడిగింది చేసి పెడుతున్నావు, ఆసరాగా ఉంటున్నావు. ఈ ఇంటి పట్ల నీ బాధ్యత, ప్రేమానురాగాలు చూస్తుంటే నా మనసు నిండిపోతుంది. నువ్వు మా కుటుంబంలోకి రావడం మేం చేసుకున్న పుణ్యం. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకు మావయ్య? నిర్దాక్షిణ్యంగా నీ పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి పంపించేసినా, పిల్లల విషయంలో నిన్ను దూషించినా అన్నింటినీ భూదేవిలాగా మౌనంగా భరించావు. నువ్వు కొడలివి కావమ్మా, ఈ ఇంటి మహాలక్ష్మివి. రేపు ఆ ప్రియాంక ఈ ఇంటి కొడలుగా వచ్చినా సరే నీ అడుగుజాడల్లోనే నడవమని చెప్తాను. నీ చిన్న కొడుకు గౌతమ్ ఒట్టి వెర్రుబాగులోడు. జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. ఏ ఆటంకం లేకుండా వాడి పెళ్లి జరిగితే మన కుటుంబం ఒక మెట్టు ఎక్కినట్లే. అలా జరిగేలా చేయాల్సిన బాధ్యత నీదేనమ్మా. మీరందరూ ఉండగా మిమ్మల్ని కాదని నేనా బాధ్యత ఎందుకు తీసుకుంటాను మావయ్య? ఎందుకంటే గౌతముని కంట్రోల్లో పెట్టగలిగేది నువ్వు మాత్రమే. నీ కంటి సైగ చాలు, వాడు కట్టుబడిపోతాడు. మొన్నటికి మొన్న వాడు పోలీస్ అన్న సంగతి కూడా మర్చిపోయి అందరి ముందు నువ్వు చేయి చేసుకున్నావు. కానీ వాడు పల్లెత్తు మాట కూడా అనలేదు. అది వాడి సంస్కారం. నువ్వంటే వాడికంత గౌరవం. వాడు ఆలోచనను మార్చుకోకుండా ప్రియాంకని పెళ్లి చేసుకునేలా నువ్వే చెయ్యాలమ్మా. మీరేమి టెన్షన్ పడకండి మావయ్య, అన్నీ మీరనుకున్నట్టే జరుగుతాయి. ఆ మాట చాలమ్మా, నిశ్చింతగా పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. Feel my love, feel my love. రే గౌతమ్, ముద్దొస్తున్నారా? నౌ you are going to meet your lover ఝాన్సీ. దేవుడా, ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. సత్యం. వామ్మో, కాశ్మీర కాల్ చేస్తుందేంటి? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఝాన్సీతో స్పెండ్ చేయాల్సిన ప్రీషియస్ టైం అంతా తినేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చినా వచ్చేస్తుంది. అంత తింగరది. ఏదో ఒకటి చెప్పి త్వరగా ఫోన్ కట్ చేద్దాం. హలో హలో గౌతమ్ సార్. గౌతమ్ సార్, నిద్రపోతున్నారా? నైట్ ఎవరైనా ఏం చేస్తారు? నిద్రపోతారు. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు. నాకు నిద్ర పట్టడం లేదు సార్. ఈవిడ గారికి కూడా నిద్ర పట్టడం లేదా? అయితే నన్నేం చేయమంటావు? మీతో సరదాగా మాట్లాడాలనిపిస్తుంది సార్. భగవాన్, ఏమైనా మాట్లాడొచ్చు కదా సార్. ఏం మాట్లాడాలి? మీరేం మాట్లాడినా వింటాను సార్. పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్టాక్ మార్కెట్ ఏదైనా ఓకే. అవన్నీ 9 గంటలకి న్యూస్లో వస్తాయి కదా. అయితే ఏమైనా జోక్స్ చెప్పండి సార్. నాకు జోక్స్ రావు.
ఆ, అయితే ఈ రోజు మీరేం చేశారో చెప్పండి. ఏయ్ హలో ఏయ్ హలో ఏయ్ బావగారు. ఫోన్ ఇవ్వరా. హలో బావగారు. ఫోన్ ఇవ్వు. బావున్నారా? ఫోన్ ఇవ్వు. నేను మనోజ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి బావగారు అలా విసుకుంటున్నారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేశానండి కోపమా? అలాంటిదేం లేదు, నార్మల్గానే ఉన్నాను. ఈ రోజు అంతా ఇంట్లో మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అయ్యో సరే, మనం తర్వాత మాట్లాడుకుందామా మనోజ్? అంతేలేండి బావగారు, అంత కానివాళ్ళం అయిపోయామా? సర్లేండి కానివ్వండి. ఒరే నేను మాట్లాడతాను రా. సరే బావగారు, మా నాన్నగారు మాట్లాడతారట. స- హలో బాబు. ఉండవే. గౌతమ్. సార్ చెప్పండి. సారేంటి బాబు అసహ్యంగా? అంకులను? ఆ, సరే అంకుల్. లేదు లేదు, మావయ్య అని పిలు. మామయ్య. ఇది పిలుపు అంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటి బాబు విశేషాలు? ఈ మధ్యన క్రైమ్ రేటు చాలా బాగా పెరిగిపోతుంది కదా? అవును మామయ్య, ఈ మధ్య ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకోకుండా ఫోన్ కాల్లో పిచ్చివాగుడు వాగే వాళ్ళని కూడా చంపుతున్నారంట. హలో ప్రియాంక, నీకు అసలు బుద్ధుందా? బాబు, నేను దేవికాని, ప్రియాంక వాళ్ళ అమ్మని. ఆంటీ మీరా? సారీ ఆంటీ. పర్వాలేదులే బాబు. మీ మామయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు. గోల్డ్ రేట్ అనబోయి క్రైమ్ రేట్ అంటున్నారు. భోంచేసావా బాబు? చేశానండి. ఏం కూర? పాలకూర. మరి పాలు పోసారా? పాలకూరలో పాలు పోస్తారా ఆంటీ? నేను పోస్తాను బాబు. నేను ఈరోజు పచ్చి పులుసు చేశాను, పంపించమంటారా? వద్దొద్దొద్దు, వద్దంటీ. పోనీ పచ్చళ్ళు ఏమైనా పంపించమంటారా? అమ్మో, ఆయనతో పచ్చళ్ళు పచ్చి పులుసు అని పిచ్చి వాగుడు వాగుతున్నవంటే పిచ్చి మామ. ఫోన్ ఇటివు. బాబు, ప్రియాంక తనకి ఫోన్ ఇవ్వమని నన్ను తినేసేలా చూస్తుంది బాబు. హలో గౌతమ్ సార్. ఏంటండి ఇది? మొత్తం ఫ్యామిలీ అంతటిని లైన్లో పెట్టి మాట్లాడిస్తున్నారు. అసలు అసలు మీకు బుద్ధుందా? వాళ్ళకెందుకు ఫోన్ ఇచ్చారు? సారీ సార్, వాళ్ళు సడన్ గా వచ్చి ఫోన్ లాగేసుకున్నారు. సరే, అసలు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. కానీ మా వాళ్లే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఏమనుకోకండి సార్. పర్వాలేదు. ఓకే సార్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సరే. అదేంటి గౌతమ్ సార్, అలా సింపుల్ గా సరే అంటారు? స్వీట్ డ్రీమ్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం గుడ్ నైట్ అయినా చెప్పండి సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. వామ్మో, ఝాన్సీ టెర్రస్ వెయిటింగ్. నో, ఐఎమ్ కమింగ్. ఏంటిది? గౌతమ్ గారు నన్ను రమ్మని చెప్పి ఇంకా రాలేదు. కొంపతీసి పెట్రోలింగ్కి వెళ్ళారా ఏంటి? ఝాన్సీ గారు, పర్వాలేదే, త్వరగానే వచ్చారు. నేనింకా తెల్లవారిన తర్వాత వస్తారేమో అనుకున్నాను. సారీ 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 ఝాన్సీ గారు, సారీ. కొంచెం లేట్ అయింది, కావాలని చేయలేదు. అదే డ్యూటీ అయితే ఇలాగే లేట్గా వెళ్తారా? లేదు కదా. మేమంటే అలుసు. మేము లవ్ యాక్సెప్ట్ చేసే వరకు మా కోసం వెయిట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మమ్మల్ని వెయిట్ చేయిస్తారు. అయ్యో, నేను అందరు అబ్బాయిలా కాదండి.
కొంచెం రెడీ అయ్యి వచ్చాను. బాబోయ్, కొత్త పెళ్లి కొడుకు కూడా మీలాగా రెడీ అవ్వరనుకుంటా. అమ్మాయిని నేనే కనీసం తల కూడా దువ్వుకోకుండా వచ్చి మీకోసం వెయిట్ చేస్తుంటే మీకు ఈ సోకులు అవసరమా? అది కాదు ఝాన్సీ, నీకే నువ్వెలా ఉన్నా బాగుంటావు. న్యాచురల్ బ్యూటీవి. మీరు సెంటు కొట్టుకుని వచ్చిందే కాక ఇప్పుడు నాకు సెంటు కొడుతున్నారా? నేను వెళ్తున్నాను. మీతో మాట్లాడాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోయాయి. ఝాన్సీ 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 ప్లీజ్ ఝాన్సీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఝాన్సీ. సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ ప్లీజ్ ఝాన్సీ గారు, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేస్తారేంటండి? నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే క్షమాపణను కూడా యాక్సెప్ట్ చేయండి. ఐఎమ్ సారీ. సారీ. మీరిలా సారీ సారీ అని బతిమాలుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది. అంటే ఇంతసేపు నాతో బ్రతిమిలాడించుకోవడం కోసం కావాలని బొంగుమూతి పెట్టినట్టు యాక్ట్ చేశారా? ఇప్పుడు నేను అవును అంటే మీరేమైనా ఫీల్ అవుతారా? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర గౌతమ్ సార్ ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు వరకు ఒక ప్లాన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఎప్పుడు లేంది ఇప్పుడు ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఇంతకు ముందంటే మనం ఫ్రెండ్స్, మరి ఇప్పుడు బావ మరదల్లో, సెల 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 ఏరుని నేను, పైగా బాధ్యత గల లవర్స్, కాబోయే భార్యాభర్తలం కూడా. చిరు 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 అలనే నేను. అందుకే నా బిహేవియర్లో చిన్న అప్డేట్ ఆప్షన్ వచ్చింది. హలో సార్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? నేను మీకు ఇంత దగ్గరగా వచ్చాను, సముద్రమంత ప్రేమ, మీకేమీ అనిపించడం లేదా? మంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల. ముందు మీకేమనిపిస్తుంది? అంటే అది అది పడుతోంది. ఒక స్వీట్ కిస్ కావాలనిపిస్తుంది. దాన్ని తెలుగులో ముద్దు అంటారు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. హలో, అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 354A, 354B ప్రకారం ఒక అమ్మాయిని ముద్దు మురిపం అంటూ అబ్యూస్ చేయడం లీగల్ ఆఫెన్స్, తెలుసా? ఏంటండి ఇది? సెంటు కొట్టుకొని మరీ వస్తే సెక్షన్లు చదువుతున్నారేంటి? నాకిప్పుడు లాయర్ ఝాన్సీ వద్దు, నా లవర్ ఝాన్సీ కావాలి. ఎందుకు? ఎందుకంటే తనతో కొంచెం పనుంది. ఆ పనేంటో చెప్పండి సార్, అప్పుడు ఏ ఝాన్సీ ఇక్కడ ఉండాలో అనేది నేను డిసైడ్ చేసుకుంటాను.
నాకేం కావాలో తెలిసిన ఝాన్సీ కావాలి. నేనిప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీకు తెలుసని నాకు తెలుసు. మీరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా ముందు పిల్లల్ని మీ ఫ్యామిలీకి దగ్గర చేయాలి. ఆ తర్వాతే ఇలాంటివి జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఈ టైంలో ఆ విషయం గురించి ఎందుకు? ఝాన్సీ గారు, గౌతమ్ గారు వద్దు. ఝాన్సీ గారు, అరే గౌతమ్ గారు వద్దు. ప్లీజ్ ఝాన్సీ గారు. ప్లీజ్. గౌతమ్ గారు. ఝాన్సీ గారు ప్లీజ్. ఓకే 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 ఓకే. మనిద్దరం సరదాగా ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏంటది? నేను మిమ్మల్ని టచ్ చేయకుండా కిస్ చేస్తాను. టచ్ చేయకుండానా? అవును. ఇంపాసిబుల్. అయితే పందెం కట్టు. ఓకే. మీరు ఓడిపోతే ఏం చేస్తారు? నేను ఓడిపోతే కదా. పందానికి రెడీనా? రెడీ. అయితే కళ్ళు మూసుకోండి. అయ్యో ఎందుకు గౌతమ్ గారు? మన బెట్టింగ్లో అదే రూల్ మరి. మీరు ముందు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు ఓడిపోయారు గౌతమ్ గారు. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెడతానన్నారు, కానీ టచ్ చేశారు. నేనే గెలిచాను. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ గారు, కంగ్రాట్స్. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయినందుకు పనిష్మెంట్గా మీరు నాకు ముద్దు పెట్టచ్చు. యూ చీటర్. ఓ ఏంటన్నా, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి బంగారం, డాడీ ఏమంటున్నాడు నీతో? నా బుజ్జి కాదు, నా బంగారం కాదు. నా మాట విను సుమిత్ర, ఇది పద్ధతి కాదు సుమిత్ర. మీరు ఊరుకోండి. ఇలా చేయడం తప్పు, బాగోదు. నా మాట విను సుమిత్ర, ప్లీజ్. నా మాట విను సుమిత్ర. సుమిత్ర, సుమిత్ర ఆగు. సుమిత్ర నా మాట విను. నా బిడ్డ నేను తీసుకెళ్తాను. ఏమండి, ఏంటండి ఇది? సార్, మీ ఆవిడ చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. సార్, ఈ బిడ్డ నా బిడ్డ, నాకు ఇచ్చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. మా బిడ్డ మాకు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. అయ్యో, నా బిడ్డ. మీకు దండం పెడతాను సార్, వాడు నా బిడ్డ అని ఆ లెటర్ లో రాసింది. ఏ లెటర్ లో రాశారు? ఎవరు రాశారు? ఏది చూపించండి. ఆ లెటర్ హాస్పిటల్లో కనిపించింది, అక్కడే చదివాను. ఇప్పుడు కనిపించడం లేదు. చూడమ్మా, విసిగించుకో. అదంతా నీ భ్రమ అయి ఉంటుంది, లేదంటే మా బిడ్డను తీసుకోవడానికి మీ నాటకం అయి ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాటకం కాదు సార్, నిజమే చెప్తున్నాను. నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చివాడి కాదు. వెళ్ళా, లేదంటే మెడబట్టి గంటాల్సి వస్తుంది. సుమిత్ర
నేను చెప్పేది అర్థం కావట్లేదా? నడు నా బిడ్డ నడు సుమిత్ర. వెళ్ళండి. ఏమండి నాకు భయం వేస్తుందండి. భయపడకు తనుజ. ఈసారి వాళ్ళ ఇంటి వైపు వస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఉండు, వాటర్ తీసుకొస్తాను. మిస్టర్ వాసుదేవ్, సుమిత్ర చెప్తుంది నిజమే. మీరు ఇంటికి తెచ్చుకున్న బిడ్డ మీ బిడ్డ కాదు, మీ బిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఇప్పుడు మీరు ప్రేమ పంచుతున్న బిడ్డ సుమిత్ర రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి ఇదే నిజం. గౌతమ్, రే గౌతమ్, ఆగరా. ఏంటి తాతయ్య? గౌతమ్, నీ తీరు నాకు అసలు అంతుపట్టడం లేదు. పొద్దున్నే లేస్తావు, నీ పాటికి నువ్వు కాళ్ళకి చక్రాలు కట్టుకొని స్టేషన్ చుట్టూ తిరుగుతావు, మళ్ళీ ఎప్పుడో వస్తావు. ఆ డ్యూటీ తప్ప వేరే ధ్యాసే లేదా నీకు? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఒక మాట లేదు, మంతి లేదు, మంచి లేదు, చెడు లేదు. అసలు ఇంట్లో వాళ్ళు ఉన్నారా పోయారా అని కూడా చూడవా? పోయారా అని చూడ్డానికి పోయేవాళ్ళు ఎవరు లేరు కదా నాన్న. నువ్వు నోర్మై చెప్పరా, మాట్లాడవేంటి? ఇప్పుడు ఏమైంది తాతయ్య? ఏమవటం ఏంట్రా? మొన్ననే డాక్టర్ కృష్ణప్రసాద్ గారింటికి వెళ్ళి నీకు పెళ్లి సంబంధం కుదుర్చుకొని వచ్చామని తెలుసు కదా. అయినా ఎవరిదో పెళ్ళినట్లు అసలు ఏమీ పట్టించుకోకుండా అంటీ ముట్టనట్లుంటావేంటి? ఏంటి ఆ విషయం గురించి ఒక మాట కూడా అడగవా? ఈ సోమేశ్వరరావు మనవడి పుట్టినరోజు నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది. నా బర్త్డే మీరు చెప్పినట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తీసుకోండి, మీకోసమే తీసుకొచ్చాను. ఏంటిది? రేపు మీ బర్త్డే ఫంక్షన్ కి మీరు ఈ బ్లేజర్ వేసుకొని రావాలి. ఏంటి నువ్వు చెప్పేది? కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేస్తారా? ఎవరు? ఇంకెవరు? మన గౌతమ్ ఉన్నాడు కదా, తనతో చేపిద్దాం.